జాతీయ ప్రతిభా పురస్కారం 2025 గాను ఉగాది నంది పురస్కార అవార్డు గ్రహీత శ్రీ వడ్డీ ఏడుకొండల గారికి ఆత్మీయ సన్మాన సభ తాళరేవు ప్రజా సంఘాల భవనం నందు విశ్రాంతి ఉద్యోగులు, ప్రజా సంఘ నాయకులు, తెలుగుదేశం నాయకులు, జనసేన యువ నాయకులు అంగరంగ వైభవంగా నిర్వహించి వడ్డీ ఏడుకొండల గారి సేవలను, ఆయన చేసిన కార్యక్రమాలను వక్తలు ఎంతగానో కొనియాడారు. పిల్లల్ని లేదా మా భార్యని అంతే తప్పించి ఇంట్లో వాళ్ళు కూడా సహకరించకపోతే ఈ సేవ చేయడం చాలా తక్కువగా ఉంటుంది. సమాజంలో రకాలు ఉన్నటువంటి ప్రజలు ఆలోచిస్తే మరింత సేవ చేయడానికి ఉపయోగపడతారు. అలాగే ఏడుకొండల గారు ఆయన దగ్గర ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే అందరినీ ముఖ్యంగా నవ్వుతూ పలకరిస్తారు. అది ప్రతి మనిషికి మొదలుపెట్టారు. లక్షణమైనటువంటి ఒక మనసు కలుగుతుంది. ఆ విధంగా మనిషి నవ్వుతూ సమస్యని ఏదైనా సరే దాంట్లో ఉన్నటువంటి మంచి లక్షణం. అలాగే సమస్య ఏది జరిగినా ఆ సమస్య దగ్గర ఉండడం, అదే మీద ఏ దళితుడికైనా చిన్న కష్టం మీద మాట్లాడడం, లేదంటే ఆ సమస్య మీద ఖండించడం, చెప్పడం, ఇదంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు వడ్డీ ఏడుకొండల గారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన్ని మరింత ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లాలని, ఆయన సేవలు ఈ సమాజానికి ఉపయోగపడాలని, మరిన్ని సేవలు కొనసాగించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రతి మనిషి కూడా సాధించాలి, ఏదైనా ఒక పని చేయాలి అంటే తన మనసుకు నచ్చాలి, తను చేయాలనే సంకల్పం ఉండాలి, దాన్ని సాధించాలనే దృక్పథం ఉండాలి. మా ఊళ్ళందరినీ సంతాలు అడిగి ప్రతి ఒక్కరు ఇచ్చిన సంతాలతో ఒక వెహికల్ కొని ఏ అవసరాలైనా సరే ఆ వెహికల్ మీద ఆ ఊరంతా కూడా నేను దగ్గరుండి సప్లై చేసేవాడు. అలాంటి సమయంలో నాకు మన సింహనారాయణ ఫోన్ చేసి, తమ్ముడు నీకేం కావాలి ఏంటి చెప్పంటే పలానా అందాక కాయగూరలో వచ్చినట్టు తర్వాత ఏ రైస్ అయితే తిరిగానే అని చెప్పాను. అతను సాయం ఆయన చేసేది ప్రతి ఒక్కటేనే. అరటికాయ లెక్కలో అంటే అరటికాయ లెక్క, పెద్దగోవాలక, గోపాలపురం, గోపులంక, ఆ నిజ్జులు ఇవన్నీ కూడా నా సర్కిల్లో ఉన్నాయి. ప్రస్తుతం అరటికాయ లెక్క స్కూల్లో బుక్స్ లేవన్నయ్యా, మొత్తం అందరికీ బుక్స్ బాధపడతాను. నేను నీకు ఎన్ని కావాలో చెప్పు అంటే 30 మంది ఉంటే నేను 50 ఇవ్వగలుగుతానని అన్నాడు. విశ్రాంతి ఉద్యోగుల భవనంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అయితే అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని అన్ని సమస్యలను కూడా ముందుండి అనుమతిగా కృషి చేస్తున్నటువంటి శ్రీ వడ్డీ ఏడుకొండల గారికి సన్మానం అనేది చేయడం అనేది చాలా అభినందనీయం. నాకు మిత్రులు ఆప్షన్ కూడా నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఆయన చేసే కార్యక్రమాలు నేను అభినందిస్తూ ఆయన కొన్ని సలహాలు కూడా ఇస్తూ నేను కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడిని. అలాగే ఆయన ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మాతో చర్చించేవాడు. అలాగా నేను సలహాలు ఇచ్చి చేస్తున్నాను, చేస్తాను. అలాగే ఇలాంటి సన్మానాలు చేయడం వల్ల ఆయనకు ఒక స్ఫూర్తిని ఇచ్చినట్టు నమ్మకం. మనం కూడా మా వెనకాల ఎంత బలంగా ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలను, చేస్తానని ఇది మంచి హీరోయిజం ఉన్న వ్యక్తిని మనం ఎంకరేజ్ చేయాలి. నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏదైనా మాలో ఉండడం వల్లే మా అన్ని ప్రజా సమస్యలు ముందుకు దూసుకుపోతున్నారు. అన్నయ్య కూడా ఎక్కువగా నేనే తిరుగుతాను. మన వడ్డీ ఏడుకొండల అన్నయ్య కూడా నేనే ఎక్కువగా తిరుగుతాను. ఇందాక మన టేకుమూడేశ్వరరావు గారు చెప్పారు, ఏదైనా ముక్సూటిగా మాట్లాడే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది వడ్డీ ఏడుకొండల గారే. ఎందుకంటే అనేక ఉద్యమ కార్యక్రమాల్లో అన్నయ్య వెనకాల నేను ఉంటాను కాబట్టి అక్కడ ఏదైనా సమస్య వచ్చిందంటే
అక్కడ ఒక గంభీరంగా ఒక పాయింట్ మాట్లాడాలంటే అన్నయ్య ఖచ్చితంగా మాట్లాడతాడు. సిచ్యువేషన్ చూస్తే అక్కడ ఉన్నటువంటి మాకు ఎస్సీ చైర్మన్ అశోక్ 700 గారు ఏంటంటే అంత స్పీడ్ అయిపోతున్నారు, అంత స్పీడ్గా అంతలాగా అక్కడ మేము ఆశ్చర్యపోయాం. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే దగ్గర నానిస్తున్నారు ఒక సమస్య మీద, ఎస్సీకి జరిగిన అన్యాయం మీద. అందరికీ నమస్కారాలు. తలమే బ్రహ్మకునైనా తలమే బ్రహ్మకునైనా నీ నగ మహత్యం వెన్న నే నియడంగల చోద్యంబులు రేపు గంగునియ గంగాకేమి నేడేగదం నలిని బాంధవ భాను తప్త రవికాంతస్యంది నిహార కందల చూత్కార పరంపరల్ ధ్యానమంగల్పడ్యం. అంటే ఈ పద్యం ఎందుకు చెప్పారంటే పెద్దన గారు హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి సౌందర్యాన్ని ఇంకా చూడాలి అనుకుంటున్నారు. సమయం అయిపోతున్నందువల్ల వెళ్ళిపోతున్నానేమో కానీ ఈ సౌందర్యం ఇంకా అద్భుతంగా ఉందని చెప్తున్నటువంటి సందర్భం. అలాగేంటంటే ఫోటోగ్రాఫర్గా ఉండేటప్పుడు అధికార పార్టీ ఉన్నటువంటి ఒక లాడ్జ్ ఫోటో తీసే సందర్భంలో ఒక ఎలిగేషన్లో ఉండేది. దాన్ని ఏ ఫోటోగ్రాఫర్ ఏ స్టూడియోకి వెళ్ళినా ఫోటో తీసినా సహకరించేవారు కాదు. క్షణం పోలీసులు అరెస్ట్ చేశారు. సందర్భంలో ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ అంబేద్కర్ భవన్లో చదువుతున్నటువంటి విద్యార్థులు అంతా కూడా ఆ లాడ్జి ఓనర్ దగ్గరికి వెళ్ళి గొడవ పెడితే స్టేషన్కి వెళ్ళి లోపు చేసి ఆయన యొక్క విధానాన్ని ఆయన డ్యూటీ మైండ్ని గుర్తుపెట్టుకొని ఆయనకి డ్రింక్స్ భోజనం అన్ని ఏర్పాటు చేసి ఆయనే సగర్వంగా బయటకు తీసుకొచ్చి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సోదరిమణులకు, ఏడుకొండల వారి కుటుంబ సభ్యులకు, అలాగే ఏడుకొండల గారి కోసం వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. అది మనకి మరువకూడదు, మరువు రాని కూడా. ఎందుచేతనంటే ఒక వ్యక్తి ఏడుకొండల గారు మరి అంచెలుగా తద్వారా కొన్ని వృత్తుల్లో ఆయన ఉత్తీర్ణుడై మరి ఇందాక చెప్పిన చోట కాలంలో మునిగిపోయినటువంటి ఎవరికీ తెలియదు. మేము ఇంకా ఆయన ఫోటో చూస్తుందో తెలిసింది మాకు. 7 ఇక్కడికి వెళ్ళారంటే అక్కడికి వెళ్ళడం అలా కూడా నేనున్నాను. అలాగే మహిళా కార్యక్రమంలో ఏం జరిగినా నేనున్నాను. ఖచ్చితంగా ఉండదు, జరగదు, ఆయన రాకుండా మాకు. అదేవిధంగా మరి ఈవేళ లేదా అనే విషయాల కోసం కూడా అందరినీ కూడా కలుపుకుంటూ మరి అంటే మంచి ఆలోచన విధానం ఉంది కాబట్టి ఈరోజు ఇవన్నీ శాంతి పురస్కార గ్రహీత అవార్డును కూడా అందుకోగలిగా అనేకమైన చేస్తూ కూడా మరి ముందు మంచి అవార్డులు ఇంకా అందుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు. డాక్టర్ గారికి అవార్డు వచ్చిన దానికి మనం చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి దానికి అవార్డులు ఇస్తారు. అటువంటి అవార్డు అందుకున్న నా సోదరుడు ఒట్టి ఏడుకొండ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మండల దళిత యునైటెడ్ ఫెడరేషన్ స్థాపించి రెడ్డి గిరిబాబు గారు ఇలాంటి ఎందరినో వ్యక్తులను ఈ రకంగా ప్రయోజనంగా తయారు చేసిన వారికి కూడా ఈ సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ తాళరేవులో ఒక దళిత నాయకుడికి స్వార్థపూరితంగా అయితే నందికి అవార్డు కూడా రాకుండా ఉండేది. కానీ నిస్వార్థంగా వెళ్ళాడు కాబట్టి అతను నంది అవార్డు వచ్చింది. ఆ నంది అవార్డు వచ్చినందుకు చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏడుకొండల గారు ఎప్పుడు స్వామిగా ఉంటారు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు ఏడుకొండల గారు వస్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే అవార్డులు అనేవి ఇంకా మన బాధ్యతను పెంచుతాయి. ఈ సమాజంలో మన పాత్రను ఇంకా మెరుగుపరుస్తాయి. అవార్డు తీసుకోవడం అంటే ఇంకా మనకి సమాజం పట్ల మన గురుతర బాధ్యతని ఇంకా పెంపొందిస్తాయి. నంది అవార్డు రావడం అంటే నాకు తెలిసి ఈ తాళరేవు మండలంలో అది నాకు తెలిసిన తర్వాత మన సోదరులని నేను అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన దాఖలాలు అయితే నాకు తెలిసి వదిన గారికి మరి అలాగే ఇక్కడ ముఖ్యంగా వేదిక మీద పెద్దలు ఉన్నారు, వారికి అది చేసిన ప్రతి అన్న ఎలాగంటే భుజం మీద తట్టి ఒక ధైర్యం చెప్పేటువంటి వ్యక్తి, మనకు భరోసా ఉంటుంది. అంతేకాకుండా అన్నతో వెళ్ళే వాళ్ళకి అన్న గురించి తెలుస్తుంది, కూడా వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది.
అన్న నిత్యం కూడా ప్రతి న్యూస్ పేపర్లో ఆయన న్యూస్ వస్తూనే ఉంటుంది. ప్రజల కొరకు తను నమ్ముకున్నటువంటి వాళ్ళ కొరకు తను నిత్యము కష్టపడే విషయం ప్రజల యొక్క సమస్యలు మనకు ఉండాలని సన్మానం చేయడం బాధ్యత. మళ్ళీ ఆయన మనం అందరం ఉండాలని కోరి అవకాశం ఇచ్చినటువంటి ఇప్పుడు PTA అలాగే సన్మాన గ్రహీత వైద్యులు గారికి మిత్రులారా, దీనికి ముందు కూడా చాలా అవార్డులు ఆయన పొందడం జరిగింది. అందరూ చెప్పారు అవార్డులు అంటే ఏదో ఊరికనే రావు, వారి యొక్క సమయాన్ని ప్రధానంగా మరి ముఖ్యంగా మొట్టమొదటిసారిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేషనల్ ఫెలోషిప్ అవార్డు ఢిల్లీలో తీసుకున్నారు. అది అతి ప్రాచీనమైనటువంటి అవార్డు అనమాట. ఎందుచేతనగా కవులు, కళాకారులు, ఇతర అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి అవార్డులు ఇస్తున్నటువంటి తరుణంలో మనకంటూ ఒకటి ఉండాలని బాబు జగజ్జీవన్ రావు గారు ఆ అవార్డు మొట్టమొదటిసారిగా ఏడుకొండల గారు అందుకోవడం జరిగింది. తర్వాత విశ్వజన కళామండలిలో ఆయన అధ్యక్షుడు కాదప్పుడు మామూలు మనిషి. ఈయన సేవలను గుర్తించి మాస్టర్జీ గారు అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ ట్రూ ఇండియన్ అవార్డు అదొకటి అందించడం జరిగింది. తర్వాత మళ్ళా చెన్నై వారు ప్రపంచ శాంతి అవార్డు ఈయన సేవలు గుర్తించి ఆ అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళా మొన్న ఉగాది పురస్కారం, ఉగాదిని సందర్భంగా జాతీయ నంది అవార్డు మరి పందుల దుర్గేష్ గారు, గజల్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా రాజమహేంద్రవరంలో మరి ఈయన తీసుకోవడం జరిగింది. మరి అవార్డులు ఇందాక మన మాస్టర్ చెప్పినట్లు అవార్డులు ఆయన సేవలు గుర్తించి మన అందరూ మాట్లాడారు. ఈ అవార్డులన్నీ మా అత్తయ్య గారికి అందింది. ఎందుకంటే వెనకలాగితే ఒట్టి గారు బయటికి రావడం టయానికి వచ్చేస్తాడంటే అక్కడ సరిగ్గా టయాన్ని పెట్టేసి పంపుతున్న మూలంగా ఈయన ఎన్ని కార్యక్రమాలైనా చేయగలుగుతున్నాడు. అందుచేత ఈ అవార్డు నంది అవార్డు ఏడుకొండల గారు కాదు, మా అక్కయ్య గారు అని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ మరి ఇలాంటి అవార్డులు అనేక అవార్డులు తీసుకోవాలని మరి కోరుతూ అవార్డు బాధ్యత ఏంటంటే ఇక్కడతో సాల్ అయిపోవడం కుదరదు. ఇక ఈయనకి ఇంకా ముళ్ళికిరాటాలాంటి అవార్డులను ముళ్ళికిరాటాలాంటి అనుకోవాలి మనం. ఆయన ఎందుచేతంటే బాధ్యతను పెంచడం కోసం అవార్డులు ఇస్తారనమాట. ఈయన సేవలు గుర్తిస్తూ ఇంకా సేవా కార్యక్రమాలు అనేకమైనటువంటి చేయాలి మీరు అనేటువంటి అవార్డులు, ఇంకా అవార్డులు. గట్టినోళ్ళలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే మతవాదుల మత్తుల మునిగి తన త్యాగము మరిచినారని, మతవాదుల మత్తుల మునిగి తన త్యాగము మరిచినారని నడి వీధిలో నిలబడి చూస్తూ ఎంతగా ములుతున్నాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి తింగునో తను వెలుగై రాకుంటే. జై భీమ్. తెలియడానికి ప్రధానమైన కారణం ఆయన చేసే సేవా కార్యక్రమాలు విశ్వజన కళామండలిలో ఉన్నాయని తెలిసి నాకు కమలా గారిని ఒక పెద్ద ఆవిడ కూడా ఇక్కడికి రాలేదు, ఆవిడ తీసుకొచ్చి ఈ సేవా సంస్థలో నన్ను భాగస్వామ్యం చేసి మరి ఏడుకొండల గారు మన మాస్టర్ జాతీయ అధ్యక్షుడు విశ్వజన కళామండలి మీలాగా ప్రజా సేవ చేసే సర్వీస్ చేసేటటువంటి వాళ్ళకి ఒక సన్మానం పెట్టాలంటే 50,000 లక్ష పెట్టి కట్టిన తర్వాత అనేక కార్యక్రమాలకి ఉచితంగా ఇచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఎంతో మందికి ఇదే వేదికలో సన్మానం చేసేయడానికి అవకాశం కల్పించిన ఆ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాడు సోదరుడు తమ్ముడు ఏడుకొండల గారి నంది అవార్డు పురస్కారం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి గుత్తుల మల్లేశ్వర గారికి, అలాగే చాలామంది పెద్దలు ఉన్నారు, అలాగే ఇంజనీర్ సర్పంచ్, బాధ్యతని పెంచేది మన యొక్క సర్వీస్ని ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలకి వెళ్ళడానికి, ఇంకా ఉన్నతమైనటువంటి పనులు చేయడానికి బాధ్యతను మనల్ని పెంచుతుంది. మీరు మెరుగైన సామాజిక సేవలు అందిస్తూ మరిన్ని సమస్యలపై మీ గణాన్ని
వినిపించాలని మరిన్ని అవార్డులతో బండి కోరుకుంటూ ప్రజా సంఘాలు తాళరేవు. జై భీమ్. మండల ఇప్పుడు మిగిలిన వారు ఒక్కొక్కరిగా వచ్చి వేయండి. గారు ఎల్పి నాగేశ్వరరావు గారు సన్మానిస్తున్నారు. మ్యూజిక్ పెట్టర్లేదు. దేవ్ నాగేశ్వరరావు గారు రండి సార్. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నుంచి దుర్గా భవాని అదేవిధంగా ఒడ్డి ఏడుకొండల దంపతులను పుష్పాలతో సత్కరిస్తున్నారు. మీరు వచ్చారు ఫోటో. చైతీ మార్కెట్ నుంచి వారి మిత్రపురంలో ఒడ్డి ఏడుకొండల దంపతుల్ని సత్కరిస్తున్నారు. గారు సత్కరిస్తున్నారు. అదేవిధంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ చేపల ఈశ్వరరావు గారు ఒడ్డి ఏడుకొండల దంపతులను సత్కరిస్తున్నారు. దొర్గ శ్రీనివాస్ గారు శ్రీవిద్యాలయ బాబీ సత్కరిస్తున్నారు. ఒడ్డి ఏడుకొండ దంపతుల్ని. ఈ ఆత్మీయ సన్మాన సభ అన్నారు. ఎవరు వెళ్ళిపోతే కూర్చోండి. దంపతులను సత్కరిస్తారు. మండల నాయకులు ఉత్పత్తి శ్రీనివాస్ అన్న దయచేసి అందరూ కూర్చోండి. సమయం అయితే ప్రిన్సిపల్ గారు అదేవిధంగా స్నేహితులు ఏడుకొండల స్నేహితులు వారిని దంపతులను సత్కరిస్తున్నారు. ఇప్పుడు ఆయన స్వయంగా సన్మాన పత్రం రాసి చదివి వినిపించారు. చక్కగా కాస రవీంద్ర మాస్టర్ గారు మొత్తాన్ని ఏడుకొండల దంపతుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయంలో కృష్ణారెడ్డి ప్రెస్ క్లబ్ తరఫున నాయకులు టేకుపూడి ఈశ్వరరావు గారికి, అత్తిలి బాబురావు గారికి, అలాగే మిత్రుడు విపత్తు శ్రీనివాస్కి, ఈ కార్యక్రమాన్ని అంతా వెనకొండు చూసుకున్నటువంటి శివనారాయణ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ముందు జైవీములు తెలియజేస్తూ, ఇంతటి అదృష్టం నాకు కలిగిందంటే నేను పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది పెద్దలు వచ్చి వారి యొక్క ఆశీస్సులు దీవెనలు మా దంపతులకు ఇవ్వడం నేనెంతో గర్వంగా ఆనందంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది గొప్ప విషయం. నేను ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నప్పటి నుంచి నేను ఈ సేవా కార్యక్రమాన్ని మొదలెట్టాను. నా యొక్క సేవను చూసి ఈ అవార్డులు ఎలా ఇస్తారో ఏంటనేది కూడా నాకు తెలియదు.
అప్పుడు యానంలో ఉన్నటువంటి పొన్నుమటి కృష్ణమూర్తి గారు నన్ను పిలిపించి, ఈ కార్యక్రమాలు నేను రోజు పేపర్లోనూ టీవీలోనూ చూస్తున్నాను, ఇటువంటి సేవలు చేసిన వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ ఉంటే వాళ్ళు సన్మానాలు చేస్తూ ఉంటారు, నీకు తెలుసా అంటే నాకు తెలుస్తారన్నారు. అయితే మన ఆంధ్రప్రదేశ్కి పక్కనే ఉన్నటువంటి రామచంద్రపురంలో పిల్లి రాంబాబు గారు కలవండి మీరు, ఆయన మీ ద్వారా అవుతుందని చెప్తే అప్పుడు అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డుకి నేను ఆయన నా యొక్క బయోడేటాని నేను చేసినటువంటి సేవల్ని ఢిల్లీకి పంపించిన తర్వాత ఢిల్లీ నుంచి నాకు డిసెంబర్ 3 2015లో ఆ అవార్డు ఇవ్వడం జరిగింది. దాంతో నేను రెట్టించి ఉత్సాహంతో ప్రతిరోజు ఎక్కడ ఈ కార్యక్రమం జరిగినా ఏం చేసినా సేవలు కొనసాగిస్తూ వస్తున్నాను. ఈ సేవలు చేయడానికి అందరూ చెప్పినట్టుగానే నా యొక్క శ్రీమతి, నా అర్థానికి భార్యమని దుర్గాభవాని నాకు అన్ని రకాలుగా ఆవిడ సేవలు సహకారాలు ఇస్తున్నారు కాబట్టి నేను ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను. ఎందుకంటే ఆవిడ మీరు ఎందుకు వెళ్తున్నారు, ఏంటి పని, మీకే కావాలన్నట్లయితే నేను సమాధానం చెప్పలేను. అందరికీ కూడా నా తరఫుని, నా ఫ్యామిలీ తరఫుని అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నా ఆధారాలు ఉంటాను. జై హింద్. ఇప్పుడు విశ్రాంత ఉద్యోగుల సంఘం అదే జనసేన తరఫున మన వీర గారు, అదేవిధంగా ఉగాది సందర్భంగా ఇచ్చినటువంటి నంది అవార్డు పురస్కరించుకొని ఈరోజు తాళరేయ మండలం ప్రజా సంఘాలన్నీ కలిపి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంత ఘనంగా సన్మాన కార్యక్రమం చేసినందుకు నేను, నా కుటుంబంతో అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. ఈ యొక్క అవార్డు మా యొక్క బాధ్యతను మరింత పెంచింది కాబట్టి ఇంకా ఎక్కువ సేవ చేయడానికి నేను, నా కుటుంబం కానీ ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈ అవార్డులు ఇచ్చినటువంటి వారికి, అలాగే గత తీసుకున్న ముందు అవార్డులకు వారికి కూడా అందరికీ జైలు. మెడికల్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సందర్భంలో ఎస్ఎఫ్ఐలో పనిచేసేటప్పుడు మేమందరం కూడా ఆ ఉద్యమం చేసి పోరాటాలు చేసి ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె చెప్పినటువంటి అంశం ఏంటంటే, అంటే ఏ కళాశాల కరెస్పాండెంట్స్ అలా చెప్పడం నేను ఉద్యమానికి కరెక్ట్, దాన్ని ఒక పద్ధతి ప్రకారం చెయ్యాలి, నేను కూడా ప్రోత్సహిస్తాను ఖచ్చితంగా తెలియజేసి, నేను చదువుకున్నప్పుడే మమ్మల్ని ప్రోత్సహించి విద్యార్థి సంఘాల్లో పనిచేయడం అన్నారు. మీకు మంచి లక్షణాలు అబ్బుతాయి, నైతికలు అబ్బుతాయి, సమాజ సేవ అబ్బుతుంది కాబట్టి సంఘంలో పనిచేయడం అనేది చాలా కీలకమైంది. ఆ రకంగా మీరు పనిచేయడం చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి ఈ వ్యక్తి సుదీర్ఘకాలం పాటు ఆ కాలేజీని అభివృద్ధి చేయడం